ఖజురహోలోని విష్ణుమూర్తి విగ్రహంపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని సీజే గవాయ్ అన్నారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై ఆయన స్పందించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని సీజే గవాయ్ చెప్పారు. అసలు ఏమైందంటే ఖజురహోలోని ఒక ఆలయంలో మొఘలుల కాలంలో విధ్వంసానికి గురైనటువంటి 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలని కోరుతూ రాకేష్ దలాల్ అనేటువంటి వ్యక్తి పిటిషన్ వేశారు. మొఘలుల కాలంలో విగ్రహం తల నరికేశారని, దాన్ని పునరుద్ధరించాలంటూ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజే మాసిహాతో కూడినటువంటి ధర్మాసనం ముందుకొచ్చింది. అయితే ఈ అంశం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో ఉందని, అందుకే విచారించబోమని ధర్మాసనం తిరస్కరించింది. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ కొన్ని కామెంట్స్ చేశారు. మీరు విష్ణుమూర్తికి పరమ భక్తులని చెబుతున్నారు కదా, వెళ్లి ఏదైనా చేయాలని ఆ దేవుణ్ణి అడగండి, వెళ్లి ప్రార్థించండి అని పిటిషనర్ కు సలహా ఇచ్చారు. ఆ మాటలు కాస్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. ఖజురహోలోని విష్ణుమూర్తి విగ్రహంపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు అంటూ సీజే గవాయ్ అంటున్నారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్లపై ఆయన స్పందించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని సీజే గవాయ్ అన్నారు. అసలు ఏమైందో ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే, ఖజురహోలో ఉన్నటువంటి ఒక ఆలయంలో మొఘలుల కాలంలో విధ్వంసానికి గురైనటువంటి 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలని కోరుతూ రాకేష్ దలాల్ అనేటువంటి వ్యక్తి ఒక పిటిషన్ వేశారు. మొఘలుల కాలంలో విగ్రహం తల నరికేశారని, దాన్ని పునరుద్ధరించాలంటూ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజే మాసిహాతో కూడినటువంటి ధర్మాసనం ముందుకొచ్చింది. అయితే ఆ అంశం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో ఉందని, అందుకే తాము విచారించబోమని ధర్మాసనం తిరస్కరించింది. అయితే ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు అవే వైరల్ గా మారుతున్నాయి. మీరు విష్ణుమూర్తికి పరమ భక్తులని చెబుతున్నారు కదా, వెళ్లి ఏదైనా చేయాలని ఆ దేవుణ్ణి అడగండి, వెళ్లి ప్రార్థించండి అని పిటిషనర్ కు సలహా ఇచ్చారు గవాయ్. ఆ మాటలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.